నమస్తే. సో, ఈ వ్లాగ్ వచ్చేసి బెంగుళూరులో అనమాట. సో, నేను బెంగుళూరు వచ్చాను. ఎందుకంటే మా కుక్కీ బేబీ బర్త్‌డే శ్రావణ మాసంలోనే పడుతుంది. సో, అందుకనేసి వచ్చాను. 4th బర్త్‌డే అనమాట. సో, అనుకోకుండా ఈరోజు జన్మాష్టమి కూడా ఈరోజే నేను దిగాననమాట మార్నింగ్. బై బస్ వచ్చాను. సో, ఈరోజు జన్మాష్టమి కాబట్టి అందరికీ వెరీ హ్యాపీ జన్మాష్టమి అనమాట. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. టెంపుల్స్‌కి వెళ్తున్నారు అనుకుంటున్నాను. సో, జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఫస్ట్ మామూలుగా ఇంట్లోనే మామూలుగా దండం పెట్టుకునే వాళ్ళము. సో, కానీ ఇప్పుడైతే మా ఇంట్లోని దేవుడు ఉన్నారనమాట. జన్మాష్టమి కృష్ణుడు ఉన్నాడు. సో, అందుకనేసి జన్మాష్టమి మాకు చాలా స్పెషల్ ఫెస్టివల్ అయిపోయింది. ముందు మామూలుగా ఉండేదన్నమాట, లైక్ అన్ని ఫెస్టివల్ లాగే. బట్ దేవుడు కృష్ణుడు ఇంట్లో ఉన్నాడు అని అంటే మనం అంటే మా సిస్టర్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తుంది. ప్రసాదం ఇక్కడ చేస్తుంది అనమాట. పాయసం చేస్తుంది, సేమియా పాయసం. ఆ తర్వాత దేవుడిని అయితే మంచిగా అంటే ఘీ అలాగే ఏంటి అంటారు పెరుగు, తర్వాత పసుపు వాటర్ ఉంటుంది కదా, నెయ్యి, ఇవన్నిటితోని అంటే స్నానం చేయిస్తుంది. ఎందుకనంటే మనము ఇంట్లోని కృష్ణుడు ఉన్నాడు అని అంటే మంచిగా బర్త్డే కాబట్టి ఫస్ట్ అంటే పంచామృతం ఉంటాయి కదా, సో ఇవన్నిటితోని స్నానం చేశాక మంచిగా న్యూ డ్రెస్ వేస్తుంది అనమాట. అలాగే పూజ చేసుకుంటుంది. సో ఇలాగా ఎవ్రీ ఇయర్ చేస్తుంది. యాక్చువల్లీ జన్మాష్టమి చేసుకోవడానికి ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ కూడా ఉంది. అంటే మేము సాయిబాబా పూజ చేస్తామన్నమాట. కొంచెం అందరింట్లోని ఒక స్పెషల్గా ఒక అంటే ఫేవరెట్ దేవుడు ఉంటారు కదా, సో మా ఇంట్లోని సాయిబాబా బాగా పూజ చేస్తామన్నమాట. ఆ తర్వాత మనం అన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ కృష్ణుడు మా ఇంట్లోని అసలు ఎక్కడ అంటే మా ఇంట్లో అని అంటే ఇక్కడ హైదరాబాద్లోని కానీ మా సిస్టర్ దగ్గర కానీ ఎక్కడ విగ్రహం లేదు. సో మామూలుగా దండం పెట్టేసుకుంటాము. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విగ్రహము మా ఇంటికి వచ్చింది ఎలా అని అంటే మిరాకిల్ లాగా. సో దీనికి ఒక స్టోరీ ఉంది. అందుకే ఆ రోజు నుండి జన్మాష్టమి చాలా స్పెషల్గా అంటే స్పెషల్ ఫెస్టివల్ అయిపోయింది. చాలా స్పెషల్ అనమాట మా గురించి అయితే. ఎందుకనంటే మా సిస్టర్ది బేబీ షవర్ ఫంక్షన్ చేశాము బెంగళూరులోనే. బేబీ షవర్ ఫంక్షన్ చేసాము కదా, సో చాలామంది గెస్ట్ వస్తారు కదా, సో అలాగే చాలామంది వచ్చారు, ఫంక్షన్కి అటెండ్ అయ్యారు, గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. ఆ తర్వాత లాస్ట్కి ఒక గెస్ట్ వచ్చారనమాట. లాస్ట్ ఇంకా ఫంక్షన్ ఓవర్ అయిపోతుంది అని అంటే ఒక గెస్ట్ వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, సో దాంతో వ్రాప్ చేసి ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చారు. సో అందుకే నాకు బాగా గుర్తు అనమాట. అంటే ఎవరే గిఫ్ట్ ఇచ్చినా కూడా నేను తీసుకుంటుండాలి. సో అందుకని నాకు బాగా గుర్తు. లాస్ట్కి వచ్చారు కాబట్టి తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చాము. గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనీ ఇచ్చారు. సో లాస్ట్కి గిఫ్ట్ ఇచ్చారు కదా, బాగా గ్రీన్ కలర్ కవర్ అనమాట. సో అది మేము ఓపెన్ చేసిన తర్వాత వి వర్ లైక్ షాక్డ్, థ్రిల్డ్ అనమాట. ఎందుకంటే బేబీ షవర్ చేసిన ఫంక్షన్ రోజే కృష్ణుడు మా ఇంటికి వచ్చారు గిఫ్ట్ రూపంలోనే. అంటే అది వాళ్ళు ఇచ్చారనమాట. సో వాళ్ళు ఎవరూ మాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే వాళ్ళు లోకల్ అనమాట బెంగళూరులోని. సో చాలామంది గెస్ట్ వస్తారు కదా, సో చాలామంది వచ్చారు కాబట్టి అందరూ ఎవరా అనేది మాకు తెలీదు. తర్వాత అడిగితే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే మా కాలనీలో ఉంటారు అని చెప్పారనమాట. సో అప్పుడు అలా మాకు తెలిసింది. సో వాళ్ళు గిఫ్ట్ తీసుకొని వచ్చారనమాట అంకుల్. సో ఆ తర్వాత మేము గిఫ్ట్ చూసి చాలా హ్యాపీ అయిపోయాము. ఎందుకంటే కృష్ణుడు ఆ రోజు అలా ఇంటికి రావడము చాలా అంటే మిరాకిలే కదా. ఆ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత మా బేబీ అయితే పుట్టింది, మా కుక్కీ బేబీ. శ్రావణ మాసం చాలా మంచి రోజులు కదా, అన్ని రోజులు చాలా ఇంపార్టెంట్, చాలా స్పెషియస్ డేస్ అనమాట. సో ఈ శ్రావణ మాసంలోనే మా కుక్కీ బేబీ పుట్టింది. ఆ ముందునే కొన్ని మంత్స్ ముందే అంటే కృష్ణుడు మా ఇంటికి వచ్చాడనమాట. సో అందుకనేసి చాలా స్పెషల్ అయిపోయింది. సో మా పూజ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్తాం అనుకుంటున్నాము. సో మా కుక్కీ బేబీ డ్రెస్ చూసారా, అయితే మేము స్టిచ్చింగ్ చేయించామన్నమాట. హ్యాపీ బర్త్డే లల్లా. మా కుక్కీ బేబీ ఇక్కడే కూర్చుంది, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా పక్కనే. సో నేను చెప్తాను అంటుంది. సో అందుకే చెప్పు, విష్ చెయ్యు లల్లాకి అంటున్నాము. కుక్కీ బేబీ లల్లా అని పిలుస్తుంది. కుక్కీ బేబీ నీకు లల్లా అంటే ఇష్టమా? ప్రేయర్ చేస్తావా లల్లాకి? ఎంత ప్రేయర్ చేస్తావు?
ప్యార్ చేస్తాను. ఎక్కువ ప్యార్ చేస్తావా? నీకు కృష్ణాయ వాసుదేవాయ వచ్చు కదా, చెప్తావా? చెప్పు. ఓం కృష్ణాయ వాసుదేవాయ అరహే పరమాత్మనే ప్రేషనాశాయ గోవిందాయ నమో నమః. విన్నారు కదా, మా కుక్కీ బేబీ ఎవ్రీ డే పడుకునే ముందు కృష్ణాయ వాసుదేవ 3 times చెప్తుందండి, తర్వాతే పడుకుంటుంది కదేనండి. వెరీ నైస్. సో మా పూజ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ చెప్పాను కదా, ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించాము. యాక్చువల్లీ ఇది శారీ అనమాట. సో శారీ అంత బాగాలేదు వేసుకోవడానికి, కానీ డ్రెస్ చేయించిన తర్వాత చాలా బాగుంది వేసుకోవడానికి. సో కుక్కీ బేబీకి మ్యాచ్ కూడా అయింది. సో అందుకని ఇలా కుట్టించాము. అంటే ఆంటీ ఉంటారు కదా, తనే చెప్పాను అనమాట, ఇలా కుట్టించుకుందాం అనేసి ఫ్రాక్ లాగా, వెనకాల బో పెడతాను అని చెప్పారు. సో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మా సిస్టర్ కూడా ఫాస్టింగ్ అనమాట, ఏమి తినదు ఏమి తాగదు కూడా. అంటే ఈరోజు అంతా అంటే ఫాస్టింగ్ అని అంటే నార్మల్గా వాటర్ తాగి ఆ తర్వాత ఏదో కొంచెం ఫ్రూట్స్ అవన్నీ తింటాం కదా, కానీ మా సిస్టర్ ఈసారి వాటర్ కూడా తాగను అనుకుంది. సో అందుకనేసి ఇంక నిర్జల వ్రత్ అంటారు కదా, సో అదనమాట. నేను మా బావ అయితే మా కుక్కీ బేబీ అయితే తింటున్నాము. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్లో సాంబార్ కొంచెం థిక్గా చేసాము. అంటే కర్రీ కాదు సాంబార్ కాదు, మిక్స్డ్ అనమాట. ఇది రైస్తో కూడా తినచ్చు, అందుకనేసి ఇంక ఇదే చేసేసింది. ఆ తర్వాత దోసలు కూడా వేసింది, చట్నీ కూడా ఉంది. సో ఈరోజు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ మాదిదనమాట దోశతోని. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ టెంపుల్ చాలా దూరం అనమాట. సో అందుకనేసి ఈసారి ఫస్ట్ టైం మేము కొంచెం ఎర్లీగా వెళ్తున్నాం. నార్మల్లీ ఇస్కాన్ బెంగళూరులో చాలా ఫేమస్ అనమాట, ఎన్నో ఉంటాయి కదా, ఈ ఇస్కాన్ చాలా ఫేమస్. సో ఈ ఇస్కాన్కి మేము మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్తుంటాం. బట్ ఎప్పుడు వెళ్ళినా కూడా 8:30 అలా అయిపోతుంటుంది. అంటే టెంపుల్ ఇంకా మూసేస్తున్నారా అని అంటే మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటాము. అంటే అంత టైం పడుతుంది అనమాట మాకు. అంటే బాగా ఆఫీస్ కూడా ఉంటుంది కదా, వచ్చిన తర్వాత వెళ్తుంటాము. బట్ ఈసారి మేము కొంచెం ఎర్లీగా వెళ్తున్నాము. లైక్ ఇప్పుడు 5:30 అలా అవుతుంది. ఎందుకంటే వెళ్ళే టైంకి మేము కొంచెం షాపింగ్ అవన్నీ కూడా చేయాలి. షాపింగ్ అంటే కేక్ ఆర్డర్ అవన్నీ ఇవ్వాలి. సో ఈ పార్క్లోనే మా కుక్కీ బేబీ డైలీ ఆడుతుంది అనమాట, ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది ఇక్కడే. అంటే ఇప్పుడు స్కూల్ జాయిన్ అయింది, ముందైతే ఇంకా ఎక్కువ టైం ఉండేదన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి పార్క్ అట్రాక్ట్ చేస్తుంది కదా. బట్ ఇప్పుడైతే స్కూల్కి వెళ్తుంది, ఆ తర్వాత వచ్చి తిని ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని, బట్ ఈవినింగ్ అయితే కాసేపు ఒక 1 hour 1.5 hour ఇక్కడే పార్క్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కుక్కీ బేబీకి. నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్తావా? నా పేరు, నీ ఫ్రెండ్స్ పేరు? నా ఫ్రెండ్స్ పేరు స్వర. నా ఫ్రెండ్స్ మునాట్, లక్షిత, ఆర్య, లినిషా. అంతేనా? నువ్వు వాళ్ళతో గేమ్స్ ఆడుతుంటావా పార్క్లోనా? ఏ గేమ్స్ ఆడతావు? స్లైడ్ ఆడతావా? స్వింగ్ ఆడతావు కదా. రీసెంట్లీ అందరు బర్త్డే అయింది కదా, స్వర బర్త్డే అయింది, తర్వాత మొనార్త్ బర్త్డే అయింది, నువ్వు వెళ్ళావు కదా. నీ బర్త్డే కూడా వస్తారు వాళ్ళందరూ, ఇన్వైట్ చేస్తావు కదా. వెరీ గుడ్.
సో ఈ కప్ కేక్స్ మా సిస్టర్ చేసిందనమాట. రాగి ఉంటుంది కదా, రాగితో. ఎందుకంటే హెల్తీగా చిన్నపిల్లలకి పెట్టాలి కదా, సో అందుకని మైదా అవన్నీ అవాయిడ్ చేసి రాగితో ట్రై చేసింది ఫస్ట్ టైం. ఎయిర్ ఫ్రైయర్లో చేసింది అనుకుంటాను. సో చాలా బాగా వచ్చాయి, టేస్ట్ చేసాము. ఇప్పుడైతే మేము కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాము, ఎందుకంటే ముందుగా ఆర్డర్ ఇచ్చేస్తే మంచిది కదా, టెన్షన్ ఉండదు. సో అందుకనేసి ఎక్కువగా ఎవరు రారు, అంటే లైక్ పార్క్లోనే ఆడుతుంటారు కదా చిన్నపిల్లలు, సో వాళ్ళనే ఇన్వైట్ చేస్తాము. చిన్నపిల్లలతోనే వాళ్ళ మమ్మీలు కూడా వస్తారు కదా, మరి చిన్నపిల్లలు అయితే పంపించకూడదు. సో అందుకనేసి వాళ్ళందరూ వస్తారు. సో మేము ప్లాన్ చేస్తున్నాము ఏమేమి చేయాలా, ఏమేమి ఫుడ్ అవన్నీ అరేంజ్మెంట్ చేయాలి అని. అంటే లైక్ మేము ఆలోచిస్తున్నాం అనమాట, ఏం పెడితే బాగుంటుంది అనేసి. ఎందుకంటే అంటే ఇప్పుడు బర్గర్ అవన్నీ పెడితే బాగుంటుంది, బట్ చిన్నపిల్లలకి అవన్నీ మంచిది కాదు, వాళ్ళు తినలేరు కూడా. సో అందుకని ఏదైనా సింపుల్గా పెట్టాలి. తర్వాత పెద్దవాళ్ళకి కూడా ఏదైనా అంటే కొంచెం మనకి భోజనాల టైప్లోనే అలా అనుకుంటున్నాము. సో చూడాలి ఏమేమి సెలెక్ట్ చేస్తున్నాం అనేసి. సో ఇప్పుడైతే మేము అక్కడ కేక్ ఆర్డర్ చేసేసాము. ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాము. సో రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అసలే ఈరోజు జన్మాష్టమి, ఇంకా ఎక్కడ లేని వాళ్ళందరూ వస్తారు కదా. సో ఆ తర్వాత ఈరోజు సాటర్డే కూడా. సో చూడండి మంచి రోజు. సో అందుకని ఫుల్ రష్ అనమాట. సాటర్డే పడింది, తర్వాత ఫెస్టివల్ కూడా. సో ఈ టెంపుల్ నార్మల్లీ చాలా రష్ ఉంటుంది, బట్ ఈరోజైతే ఇంకా ఎక్కువగా ఉంది. సో ఆలోచిస్తున్నారు చాలామంది వెళ్ళిపోవాలా వద్దా. మా బావ కూడా అడిగారు ఏం చేద్దాం అనేసి. మేము అన్నాం లేదు మేము వెళ్తాము అనేసి. కాకపోతే కుక్కీ బేబీ లేకపోతే నేను మా సిస్టర్ కొంచెం ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళము. చిన్నపిల్లలతో కొంచెం కష్టం కదా. సో ఇప్పుడు మేము బస్ ఎందుకు ఎక్కుతున్నామని అంటే, యాక్చువల్లీ ఏమైందనంటే ఫుల్ ట్రాఫిక్ ఉండాలి కదా. సో మేము దిగిపోయాము, ఎందుకంటే ఇంకా వెళ్ళే ఛాన్స్ లేదు కార్ అయితే. దిగిపోయిన తర్వాత ఇంకా నడుచుకుంటూ వస్తుంటే ఇస్కాన్ వాళ్ళ టీం ఉంటుంది కదా, సో ఇక్కడ అందరూ నించొని ఫ్రీ బస్సెస్ అని చెప్తున్నారు అనమాట టెంపుల్ వరకు. అంటే ఒక 10 స్టెప్స్ 20 స్టెప్స్ ఉంటాయి, బట్ ఇక్కడికే మాకు చాలా టైం పడుతుంది. ప్లస్ చిన్నపిల్ల కూడా ఉంది కదా, సో అందుకే ఫ్రీ బస్సెస్ అంటే దేవుడి దగ్గరికి కొంచెం అంటే అప్లో ఉంటుంది అనమాట టెంపుల్. సో అందుకనేసి బస్సెస్ అయితే వేశారు. సో ఇదే ఒక నచ్చుతుంది నాకు, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది. అంటే బజులేదు. అవును నాన్నే.
దర్శనం అయితే మాది అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. సో ఇక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, సో చాలా వరకు ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. లైక్ అంటే సమోసాస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ స్టాల్స్ కూడా ఇక్కడ అరేంజ్మెంట్ ఉందన్నమాట లోపలే, టెంపుల్ లోపలే. సో వచ్చేటప్పుడు ఈ రెస్టారెంట్లోని ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడైతే మసాలా దోశ తీసేసుకున్నాను నేను, అలాగే మా బావ ఉత్తపం తీసుకున్నారు. ఇంకా మా సిస్టర్ అయితే ఇంకేం తినదు కదా, సో ఫాస్టింగ్ అని చెప్పాను కదా, మాకు బేబీ అయితే పడుకుని పోయింది. సో తినాలని అనిపించలేదు, బట్ తినకపోతే మళ్ళీ మా బావైనా ఆకలేస్తుంది కదా, సో అందుకనేసి ఇంకా తినేస్తున్నాము. సో తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.